సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామైన ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. జయలలిత నాయకత్వంలోని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజార్టీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక ఓటులో ఓడిపోయింది. విపక్షాలలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని కలిగి ఉండనందున మరలా లోక్సభ రద్దయింది. ఎన్నికలు జరిగేంత వరకు వాజ్పేయి ప్రధానమంత్రిగా కొనసాగాడు. ఆ సమయంలోనే భారత్ పాకిస్తాన్ల మధ్య కార్గిల్ వార్ జరిగింది. పాకిస్తాన్ సైనికులు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్ఓసి దాటి భారత్లోకి చొరబడడం వల్ల యుద్ధం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి వెనుకడుగు వేయకుండా భారత సైన్యాన్ని పాకిస్తాన్ పైకి పంపడంలో భారత్ పాకిస్తాన్ మధ్య మే జులై 1999లో కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోనూ మరికొన్ని సరిహద్దుల వద్ద కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ సైన్యం తిప్పికొట్టడంతో ఆదిన రేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత్ సైన్యం భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది.